హాయ్ ఫ్రెండ్స్, మేము ఉదయం వల కొట్టిన తర్వాత అనుకోకుండా అయితే వాళ్ళు రాయి తగిలేసింది. రాయి తగిలిన తర్వాత చాలా డిఫరెంట్ చేపలు అయితే పడ్డాయి. అసలు అనుకోలేదన్నమాట ఇలా డిఫరెంట్ చేపలు పడుతున్నాయని. చూడండి డిఫరెంట్గా దీని మూతు అలాగే కళ్ళు 4 వైపుల నుంచి అయితే దీనికి ముళ్ళు కూడా ఉన్నాయి. చూడండి దీన్ని ఏమంటారంటే సల్లీరు కప్ప అంటారనమాట. ఈ సల్లీరు కప్పలు ఏంటంటే తినడానికి పనిచేయవు, కానీ చూడడానికైతే చాలా అందంగా ఉంటాయి. ఇది మనకి వల్ల వచ్చిన వెంటనే చూస్తే మాత్రం చాలా అందంగా అయితే ఉంటాయి అనమాట. ఇలాంటి చేపలు ఏంటంటే మనకి అక్వేరియంలో పెంచడానికి కానీ ఇలాంటి పంచవు, ఎందుకంటే ఇవి కేవలం ఉప్పు నీటిలో బ్రతుకుతాయి. అలాగే డిఫరెంట్ చేపలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అలాగే ఏంటంటే మనకి దీంతోపాటు మనకి వేరే కప్ప కూడా ఉన్నాయి. కప్పల్లో మొత్తం ముళ్ళు కప్పలు ఉంటాయి. ఆ కప్పలు ఏంటంటే చెరువులో ఉంటే మాత్రం ఎకరా చెరువులో ఉంటే ఎకరా చెరువులో చేపలకి అలాంటి 2 కప్పలు ఉంటే మాత్రం ఎకరా చెరువులో చేపలు మొత్తం చనిపోతాయి అనమాట. అవి అంత విషపూరితమైన కప్పలు. అలాగే ఒకసారి నేను ఆ పేపర్లో కూడా చూసాను అనమాట, అలాంటి కప్పలను చదివాను. అయితే ఇక్కడ మీరు చూడండి, కప్ప అయితే డిఫరెంట్ కప్పలు అయితే పడుతూ ఉంటాయి. అలాగే